శ్రీ శక్తి పథకం ఏ కార్డులు చూపెట్టి ఉచిత ప్రయాణం చేయవచ్చు? ఏ బస్సుల్లో వర్తిస్తాయి? ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ శక్తి పథకాన్ని ప్రవేశపెట్టింది. 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. మహిళలు ఆధార్ సహా 3 రకాల గుర్తింపు కార్డులను చూపించి ఏపీఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. బాలికలు, మహిళలతో పాటు ట్రాన్స్జెండర్లు శ్రీ శక్తి పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. కండక్టర్లు జీరో ఫేర్ టికెట్ జారీ చేస్తారు. ఉచిత ప్రయాణానికి అయ్యే డబ్బు మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తుంది. శ్రీ శక్తి పథకం పూర్తి వివరాలు. శ్రీ శక్తి పథకం అంటే ఏంటి? శ్రీ శక్తి పథకానికి ఎవరు అర్హులు? శ్రీ శక్తి పథకానికి వర్తించే గుర్తింపు కార్డులు, ఏ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు, ఏ బస్సులకు శ్రీ శక్తి పథకం వర్తించదు. శ్రీ శక్తి పథకం గురించి తరచూ అడిగే ప్రశ్నలు ఇవి. మహిళల అభివృద్ధితోనే దేశ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. మహిళా అభివృద్ధికి దోహదం చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన మరో పథకం శ్రీ శక్తి. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. మహిళలు చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి, వ్యాపారాలు చేసుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో నివాసం ఉండే మహిళలందరూ ఈ పథకానికి అర్హులే. 2025 ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ పథకం ప్రారంభం కానుంది. శ్రీ శక్తి పథకం అంటే ఏంటి? మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం పేరు శ్రీ శక్తి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమలు చేయనుంది. ఈ పథకం ద్వారా మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నారు. శ్రీ శక్తి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు ప్రభుత్వం ఆగస్టు 11న విడుదల చేసింది. 5 రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని అందిస్తున్నారు. శ్రీ శక్తి పథకానికి ఎవరు అర్హులు? ఆంధ్రప్రదేశ్ లో స్థిర నివాస అయి ఉండాలి, బాలికలు, మహిళలు అయి ఉండాలి. ట్రాన్స్జెండర్లు కూడా ఉచిత ప్రయాణానికి అర్హులు. నిర్దిష్ట గుర్తింపు కార్డు కలిగి ఉండాలి. శ్రీ శక్తి పథకానికి వర్తించే గుర్తింపు కార్డులు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం ఉద్దేశించిన శ్రీ శక్తి పథకం కింద లబ్ధి పొందేందుకు మహిళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసి అని తెలిపే ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డులు చూపించాలి. ఆర్టీసీ బస్సుల్లో ప్రధానంగా కింద పేర్కొన్న 3 రకాల గుర్తింపు కార్డులను కూడా అంగీకరిస్తారు. అవేంటంటే ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, రేషన్ కార్డు. ఏ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు? మరి శ్రీ శక్తి పథకం ద్వారా కింద పేర్కొన్న బస్సుల్లో మాత్రమే మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అవి ఏంటంటే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్. ఇలా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో దాదాపు 75% బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. మంత్రి నారా లోకేష్ చొరవతో రాష్ట్ర స్థాయిలో 5 రకాల బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి నెలకు 1000 దాకా ఆదా అవుతుందని ఆయన చెప్పారు. అయితే కొన్ని ప్రత్యేక బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి లేదు. ఏ బస్సులకు శ్రీ శక్తి పథకం వర్తించదు అంటే నాన్ స్టాప్ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. జిల్లాల నుంచి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు లాంటి అంతర్రాష్ట్ర సర్వీసుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి లేదు. సప్తగిరి ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్ సహా ఇతర ఏసీ బస్సుల్లో శ్రీ శక్తి పథకం వర్తించదు. తిరుమల, తిరుపతి మధ్య తిరిగే సప్తగిరి బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. కాంట్రాక్ట్ క్యారేజీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. చార్టర్డ్ సర్వీసుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. ప్యాకేజీ టూర్ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. శ్రీశైలం వెళ్లే బస్సుల్లో ఉచిత ప్రయాణం లేదా శ్రీశైలం ఘాట్ రోడ్లు తిరిగే ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం అమలు చేయకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ బస్సుల్లో రద్దీ ఎక్కువైతే ఘాట్ రోడ్డులో నడపడం కష్టమనడమే కాకుండా ప్రమాదకరం కూడా. భద్రతా కారణాల రీత్యా శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఉచిత ప్రయాణం అమలు చేయకూడదని భావిస్తున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని మరికొన్ని మార్గాల్లోనూ మహిళలు ఉచిత ప్రయాణానికి అనుమతి ఇవ్వకూడదని కూడా భావిస్తున్నారు. జిల్లాల మధ్య ఉచిత ప్రయాణం ఉందా లేదా?
ఇక ఒక జిల్లాకు చెందిన వ్యక్తి ఆ జిల్లా పరిధిలో ఎక్కడైనా ఉచిత ప్రయాణం చేయవచ్చని, ఇతర జిల్లా పరిధిలో ఉచిత ప్రయాణం చేయడానికి అనుమతి ఉండదని గతంలో వార్తలు వచ్చాయి.